హలో అండి. టీజీఈఏపీ సెట్‌కి సంబంధించి మనము స్పాట్ అడ్మిషన్ గైడ్‌లైన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం గదా! దానికి సంబంధించి మనకి గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇన్ని రోజులు మనం దేనికోసం అయితే వెయిట్ చేశామో, అది మనకి రాలేదనే చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి కన్వీనరు ఆన్‌లైన్‌లో చేస్తారు అని జెప్పేసి మనకి గత వారం నుంచి డీటెయిల్స్ అండ్ న్యూస్ రావడం జరిగింది. బట్ తీరా చూస్తే ఈ గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాత అది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది అని జెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి అసలు ఆ డీటెయిల్స్ ఏంటి? గైడ్‌లైన్స్ ఏంటి? అసలు ఎవరు ఎలిజిబుల్? ఎవరు నాట్ ఎలిజిబుల్? ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఒకసారి క్లియర్‌గా చూద్దాము. సో, వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూడండి. క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ గూడా రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి టీజీఈఏపీ సెట్ 2024 స్పాట్ అడ్మిషన్స్ గైడ్‌లైన్స్ టు క్యాండిడేట్స్ అని జెప్పేసి మనకి ఒక 2 పేజీల డాక్యుమెంట్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేశారు మనకి. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇన్ యూనివర్సిటీస్, యూనివర్సిటీ కాన్స్టిట్యూయెంట్, గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఆఫ్టర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అలాట్మెంట్స్ విల్ బీ ఫిల్డ్ బై ద ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ టు బీ హెల్డ్ అట్ ద రెస్పెక్టివ్ కాలేజెస్. చూడండి ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. విల్ బీ ఫిల్డ్ బై ద ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ టు బీ హెల్డ్ అట్ ద రెస్పెక్టివ్ కాలేజెస్ అనేసి అన్నాడనమాట. అంటే ఏ కాలేజీ అడ్మిషను, ఏ స్పాట్ అడ్మిషను ఆ కాలేజీలోనే జరుగుతుంది అని చెప్పేసి క్లియర్‌గా తెలుస్తుంది ఇక్కడ మనకి. సో, ఇది సెంట్రలైజ్డ్ స్పాట్ అడ్మిషన్ పెడతారేమో, కన్వీనరే కండక్ట్ చేస్తారేమో అన్నట్టుగా మనకి రకరకాల న్యూస్ అయితే రావడం జరిగింది. బట్ ఇన్ని రోజులు మరి దానికోసం ఏదైనా డిస్కషన్స్ అవి జరిగి ఉంటాయి. బట్ ఫైనల్‌గా ఏ కాలేజ్ ఆ కాలేజే వాళ్ళే నిర్వహించుకునేలాగా మనకి గైడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈరోజు. ద క్యాండిడేట్స్ డిజైరస్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు కాంటాక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్. సో, మీకు ఏ కాలేజీలో అయితే స్పాట్ అడ్మిషన్ కావాలి అని అనుకుంటున్నారో, మీరు ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ ప్రిన్సిపల్‌ని కలిసి మీరు అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ద డీటెయిల్స్ ఆఫ్ కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అలాట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ tgeapset.nic.in. ఓకే, మనం నిన్న చూసాం కదా, దాంట్లో ఇది లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పేసి మనకు లింక్ ఉంది ఇక్కడ. మనం ఈ లింక్లో నిన్న చూస్తే 8,000 సమ్ చేంజ్ మాత్రమే ఉన్నాయి. బట్ ఈరోజు చూసినట్లయితే మనకి దాదాపు 10,099 సీట్స్ అయితే కనిపిస్తున్నాయి, వేకెంట్ సీట్స్. మనం నిన్న చూసినప్పుడు ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవన్నీ లేకుండే. బట్ ఈరోజు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. జేఎన్టీయు, జేఎన్టీహెచ్, ఇదిగోండి జేఎన్టీహెచ్, తర్వాత ఓయూసీఈ. సో, ఇలా మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈరోజైతే కనిపిస్తున్నాయి దీంట్లో. సో, వేకెన్సీస్ అన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అసలు మీకు సంబంధించిన మీ కేటగిరీ ఏంటి, అండ్ అమ్మాయా, అబ్బాయా, అదే జెండర్ కూడా చూసుకొని దాని ప్రకారంగా లోకల్ సీట్ ఉందా, నాన్ లోకల్ సీట్, అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ అనమాట. ఇక్కడ చూడండి యూఆర్ అని ఉంటుంది. సో, అలా మీరు ఏ కాలేజీలో ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ కాలేజీకి సంబంధించి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకొని ఆ కాలేజ్‌కి వెళ్ళండి. సో, దాంట్లో వేకెన్సీస్ లేనట్లయితే అనవసరంగా మీరు అక్కడి దాకా వెళ్ళడం కూడా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్, క్యాండిడేట్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్. సో, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు వెరిఫై చేయకుండా ఈ స్పాట్ అడ్మిషన్‌కి మీరు అటెండ్ కాలేరు అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందనంటే, మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజుల్లో మీ సర్టిఫికేట్స్, మీకు సీట్ వచ్చి మీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీరు ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్‌లో సబ్మిట్ చేసినట్లయితే ఈ స్పాట్ అడ్మిషన్స్‌కి మీరు వెళ్ళలేరు అనమాట. ఎందుకంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి మీరు ఈ స్పాట్ అడ్మిషన్‌కి అటెండ్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉండదు. ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే మీరు డెఫినెట్‌గా ఈ స్పాట్ అడ్మిషన్‌లో మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్‌లో మీరెళ్ళి
స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఫర్దర్గా చూద్దాం కండిషన్స్ ఏమేమి ఉన్నాయనేది. క్యాండిడేట్ షల్ బి ప్రెజెంట్ ఇన్ పర్సన్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ వెరిఫికేషన్. ఓకే, స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అటెండ్ కావాలి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ డ్యూ వెరిఫికేషన్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ షల్ బి రిటర్న్డ్ బ్యాక్ టు ద క్యాండిడేట్. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు వెళ్ళిన కాలేజ్లో, ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ మీకు రిటర్న్ చేస్తారు. ద క్యాండిడేట్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అట్ ద కాలేజ్. సో మీరు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ మొత్తం ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించిన జిరాక్స్ కాపీలు అన్నీ ఇవ్వాలి. అండ్ ఒరిజినల్ టీసీ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, ఒకవేళ మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్లయితే. ఓకే, తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్. ఎవరైతే ఇప్పుడు ఈ స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేసి సీటు తీసుకుంటారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ మీకు ఏదో ఒక ఫేజ్లో సీట్ వచ్చింది, మీరు ఆల్రెడీ ఆన్లైన్ రిపోర్టింగ్, ఫిజికల్ రిపోర్టింగ్ అన్నీ చేశారు, సీట్ రిజర్వ్ చేసుకున్నారు అని అంటే అక్కడ మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి అక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఈ స్పాట్ అడ్మిషన్లో ఏంటి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు, మీరే ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు కానీ ఇంకా మిగిలిన ఏ రకాల ఫీజులు ఉంటాయో అవన్నీ కూడా మీరే పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి సీటు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మేబీ ట్రై చేద్దామని కూడా కొంతమంది అనుకుంటున్నారు, అందుకని ఈ విషయం చెప్తున్నా. సో ఈ పాయింట్ మీద మీరు ఆలోచించుకొని ట్రై చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు ఆల్రెడీ ఏదో కాలేజీలో ఫీజు కట్టి ఉంటే మరి ఆ ఫీజు మళ్ళీ మీకు రిటర్న్ వస్తుందా, వాళ్ళు మీకు ఇస్తారా లేదా అనేది కూడా చూసుకోండి. దాని ప్రకారంగా మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ మనకి. డిస్ప్లేయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆన్ కాలేజ్ నోటీస్ బోర్డు ఏదైతే ఇప్పుడు మనకి ఈ వెబ్సైట్లో ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కాలేజ్ నోటీస్ బోర్డులో 28వ తారీఖు వాళ్ళు డిస్ప్లే చేయాలి అంట. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ బై ద కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎప్పుడు 28వ తారీఖే ఇవ్వాలి, రేపే. అండ్ 29వ తారీఖుకు న్యూస్ పేపర్లో నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాలేజ్ వాళ్ళు. అయితే ఈ స్పాట్ అడ్మిషన్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అని అంటే 30వ తారీఖు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు, అంటే 30, 31, 1, 2 4 డేసే ఇచ్చారు టైము. సో ఈ 4 డేస్లోనే అన్ని కాలేజీల వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒకే రోజు మల్టిపుల్ కాలేజెస్లో స్పాట్ అడ్మిషన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో ముందుగానే ఈ వేకెన్సీ లిస్ట్ చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. అనవసరంగా అటు ఇటు 2 కవర్ చేద్దామని అనుకుంటే ఒక్కోసారి ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు 4 డేస్ 30, 31, 1, 2 సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2. ఓకే, సో ఈ 4 డేస్ అనమాట. ఈ 4 డేస్లో ఎవరెవరు మనకి ఏ కాలేజ్ వాళ్ళు ఏ రోజు, ఒకటే రోజు ఉంటుంది, ఏదో ఒక రోజు మాత్రమే ఉంటుంది, అన్ని రోజులు కాదు. 30 అంటే 30 నుంచి 2వ తారీఖు వరకు అంటే ఈ 4 రోజులలో ఏదో ఒక రోజు వెళ్ళొచ్చు కదా అని అనుకుంటే అది కాదు, అట్లా కాదు. ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రోజు, ఈ 4 రోజులలో ఏదో ఒక రోజే స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తారు ఒక కాలేజ్ వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఐటి ఉంది, సిబిఐటి 30వ తారీఖు కానీ 31 కానీ 1 కానీ 2 కానీ ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రమే స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఆ సిబిఐటికి వెళ్ళాలనుకుంటే సిబిఐటి వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో న్యూస్ పేపర్లో, సో అది చూసుకొని ఏ డేట్ రోజు కండక్ట్ చేస్తున్నారో ఆ డేట్ రోజు మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. క్యాండిడేట్ షల్ నాట్ బి అలౌడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్ వితౌట్ వెరిఫైయింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్. ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయకుండా మిమ్మల్ని స్పాట్ అడ్మిషన్కి అలౌ చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ బి, the vacancies are to be filled first with the candidates qualified in TGEAP set 2024 and passed in qualifying examination, that is 10+2 or its equivalent, with group subjects as maths, physics and chemistry, and possessing 40% marks in group subject in respect of SC, ST, BCs and 45% for others are eligible for spot admissions. Okay,
సో ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి అండ్ 10+2 పాస్ అయి ఉండాలి అండ్ గ్రూప్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 40% మినిమం మార్క్స్ ఉండాలి అండ్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా ఇంకా వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 45% గ్రూప్స్లో వచ్చి ఉండాలన్నమాట. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు దీనికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద వేకెన్సీస్ ఆర్ స్టిల్ లెఫ్ట్, ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు ఈ టీజీఈఏపీ సెట్ మనం పైన కండిషన్ చూసాం కదా, సో ముందు వాళ్ళకి ఇస్తారు సీటు, వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా సీట్లు మిగిలి ఉన్నాయి అని అంటే అప్పుడు క్యాండిడేట్స్ వితౌట్ టీజీఈఏపీ సెట్ 2024 ర్యాంక్ అండ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఎంసెట్ ర్యాంక్ లేదు కానీ ఈ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు అని ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి సో వాళ్ళకి కూడా ఈ 40% 45% అనే కండిషన్ ఉంది గ్రూప్ మార్క్స్లో. సో అది కాకుండా వితౌట్ ఎంసెట్ ర్యాంక్ అని అంటే మీరు రాయకపోయి ఉండొచ్చు, రాసిన క్వాలిఫై ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ అండ్ కంప్లీట్లీ స్టడీడ్ దేర్, ఏదైతే అదర్ స్టేట్ అన్నామో ఆ స్టేట్లోనే చదివారనుకో కంప్లీట్గా, అండ్ ఓస్ పేరెంట్స్ బిలాంగ్ టు అదర్ స్టేట్ అండ్ రిసైడింగ్ ఇన్ అదర్ స్టేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. ఎవరైతే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే వేరే స్టేట్ వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు దీనికి స్పాట్ అడ్మిషన్ కానీ చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్దర్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ స్పాట్ అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు రాటిఫికేషన్ బై ద కన్వీనర్ TGEAP set 2024 admissions. In case if spot admission given to a particular candidate is not ratified by the convener, he or she has to quit the college immediately. సో మీరు కాలేజీలో స్పాట్ అడ్మిషన్కి అటెండ్ అవుతారు, అక్కడ మీకు సీట్ వస్తుంది కాబట్టి ఆ సీటు వచ్చిన తర్వాత ఆ కాలేజ్ వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కన్వీనర్కి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కన్వీనర్ రాటిఫై చేస్తేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీరు రాటిఫై అవ్వకపోతే మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇమీడియట్గా మీరు ఆ కాలేజీని క్విట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కండిషన్ అయితే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత క్యాండిడేట్స్ పొజెసింగ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ అదర్ దాన్ దోస్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆర్ ఏపీ షెల్ బి ఆస్క్డ్ టు గెట్ ద ఈక్వలెన్సీ సర్టిఫికేట్. ఇదేంటంటే ఇంటర్మీడియట్ ఏపీలో అయినా తెలంగాణలో అయినా చదివితే ఏం ప్రాబ్లం లేదు. అది కాకుండా ఇంకా వేరే స్టేట్లో ఎక్కడైనా చదివి ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మీరేం చేయాలి, ఆ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఓకే, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మీరు ఆ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్, మీరు స్పాట్ అడ్మిషన్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు మీరు ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అని అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో, స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్స్, టీజీఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు ఇఫ్ క్వాలిఫైడ్, అదే మీకు ర్యాంక్ వచ్చి ఉంటే క్వాలిఫై అయ్యి ఉంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలి మీ దగ్గర. ఇవి తీసుకొని మీ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి, జిరాక్స్ సెట్లు కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ డీటెయిల్స్. టీజీఈఏపీ సెట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే 1300 కడితే సరిపోతుంది కాలేజ్ దగ్గర. కాలేజీలో కట్టాలన్నమాట ఇది ప్రాసెసింగ్ ఫీజు. వాళ్ళు మీరు వెళ్ళంగానే అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మేబీ అమౌంట్ తీసుకొని ఇస్తారా లేకపోతే ఫామ్ ఫిలప్ చేసి మీరు రిటర్న్ చేసేటప్పుడు ఈ అమౌంట్ పే చేయాలనేది అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తారు వాళ్ళు. కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం 1300 కడితే సరిపోతుంది. క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2100 పే చేయాల్సి ఉంటుంది, 2100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవండి మరి మొత్తానికి మనకి గైడ్ లైన్స్ అయితే వచ్చాయి. మనం అనుకున్నట్టుగా ఆన్లైన్లో కన్వీనర్ కండక్ట్ చేస్తాడేమో అని అనుకుంటే, బట్ దానికి విరుద్ధంగా డైరెక్ట్గా మనకి ఇంతకు ముందులాగా ఏదైతే స్పాట్ అడ్మిషన్ ప్రొసీజర్స్ జరిగాయో ప్రీవియస్ ఇయర్ వరకు అదే పద్ధతిలో జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ డేట్స్ ఇవన్నీ కూడా ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకి ముందుగానే చెప్తున్నారు, అంతకుమించి ఏం లేదు. సో 30 తారీఖు నుంచి 2వ తారీఖు ఈ 4 రోజుల్లో మీకు అడ్మిషన్స్ స్పాట్ అడ్మిషన్స్ కాలేజీల్లో జరుగుతాయి. అండ్ వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ 28, 29 2 డేస్లో కూడా రావచ్చు.
కాబట్టి మీరు రేపు ఎల్లుండి న్యూస్ పేపర్ చూడండి. లేదనంటే మన ఛానల్ చూసినట్లయితే కూడా మీకు క్లియర్గా ఏ కాలేజీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు స్పాట్ అడ్మిషన్ అనేది కూడా మీకు క్లియర్గా నేను అప్డేట్ చేసి పెడతాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రెగ్యులర్గా వస్తుంది. ఓకే, ఇకపోతే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఈ వేకెన్సీస్ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి వెళ్ళాలి. విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఏమున్నాయని చూసుకుంటే ఏఐడి 0, ఆటోమొబైల్ అయితే 13 సీట్లు ఉన్నాయి. 13లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓసీ బీసీఏ క్యాండిడేట్ అనుకుందాం, బీసీఏ లోకల్ క్యాండిడేట్ అబ్బాయి అని అనుకుంటే ఇలా చూసుకోవాలి. బీసీఏ జనరల్ ఓయూ ఒక సీట్ ఉంది అండ్ సివిల్లో బీసీఏకి లేవు. ఓకే, బీసీఏకి లేవు సివిల్లో. తర్వాత సిఎస్బి 0 ఉన్నాయి ఇక్కడ, మొత్తం సీట్లన్నీ ఫిల్ అయిపోయాయి. తర్వాత సైబర్ సెక్యూరిటీ కూడా 0 అయిపోయింది. సిఎస్డి 0, సిఎస్ఈ 0, సిఎస్ఎం 0, సిఎస్ఓ 0, ఈసీఈ 0, ట్రిపుల్ ఈ 0. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. దీంట్లో కూడా బీసీఏ బాయ్స్కి లేవండి సీట్లు, ఇంకా వేరే బీసీబీ బాయ్స్కి ఉన్నాయి, బీసీబీ గర్ల్స్కి ఉన్నాయి. సో ఈ విధంగా మీకు కేటగిరీ అండ్ దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓకే, బ్రాంచ్ వైజ్గా మీకు మీ కేటగిరీ వైజ్ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు నోటిఫికేషన్ చూసుకొని ఆ కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే ఆ కాలేజ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూసుకొని ఆ నోటిఫికేషన్లో ఏ డేట్ రోజు మనకి స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారనేది చూసుకొని దాని ప్రకారంగా మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని ఒరిజినల్, జిరాక్స్, సెట్స్ అవన్నీ తీసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ గైడ్ లైన్స్లో అది మిస్ చేశారు వాళ్ళు, మేబీ ఇక్కడ చెప్పలేదు. ఏంటి అని అంటే ఫీజు కూడా కట్టాలి కదా. ఫీజు ఏది, ఈ అప్లికేషన్ ఫీజు కాదు. ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ జరిగింది అని అనుకోండి ఏదో కాలేజీలో, మీరు వెళ్ళి స్పాట్ అడ్మిషన్లో ఈ 1300 లేకపోతే 2100 పే చేసి మీ ఫామ్ ఫిలప్ చేసి అక్కడ సబ్మిట్ చేశారు అండ్ మధ్యాహ్నం కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది మనకి అక్కడే. సో ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి ఇమీడియట్గా ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ ఫీజు పే చేయడానికి డీడీ రూపంలో చేయొచ్చు, లేదంటే కొన్ని కాలేజీల్లో క్యాష్ కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ డీడీసే ఎక్కువ అడుగుతారు కాబట్టి ఆ డీడీ ఏ పేరు మీద తీసుకోవాలి అనేది కూడా మనకి ఆ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, దాంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసి చెప్తారనమాట. సో డీడీ ఎవరి పేరు మీద తీసుకోవాలి, ఎంత అమౌంట్కి తీసుకోవాలి అనేది కూడా చెప్తారు. ఎంత అమౌంట్ అంటే సింపుల్, మీకు మనకి ఆల్రెడీ ఈ వెబ్సైట్లో ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ అని ఉంటుంది కదా, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. సో దీంట్లోకి వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, దీంట్లో ఇక్కడ ఫీజు డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయండి. 1,10,000 ఉంది ఈ కాలేజీలో. సో మీరు కూడా ఆ డీడీ 1,10,000కి తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అని అంటే దీంట్లో చూడాల్సిన అవసరం లేదు. మీరు ఆ నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. మీరు ఒకవేళ డీడీ తీసుకొని రావాలి అని అనుకుంటే ఏ పేరు మీద తీసుకురావాలి అండ్ ఎంత అమౌంట్కి డీడీ తీసుకోవాలి అనేది కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు ప్రతి నోటిఫికేషన్ని జాగ్రత్తగా మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఓకే అండి. సో ఇవండి ఈరోజు మనకి స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన గైడ్ లైన్స్. సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి అండ్ దీనిపైన మీ అభిప్రాయం కూడా క్లియర్గా మన కామెంట్స్లో రాయండి. యాక్చువల్గా ఇది కన్వీనర్ కండక్ట్ చేసి ఉంటే మనకి డెఫినెట్గా దీన్ని 4th ఫేజ్ అనుకునే వాళ్ళము. ఎవరెవరికైతే సీట్లు రాలేదో, సీట్లు వచ్చి నచ్చలేదో అండ్ కొంతమంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటే ఇంకా మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ కోసం ట్రై చేద్దామని అనుకుని చాలామంది అని అనుకుంటున్నారు. బట్ ఇదంతా కూడా ఆశ అంతా నిరాశ అయిపోయింది. కాబట్టి ఇంక మనం ఇప్పుడు ప్రస్తుతానికి చేసేదైతే ఏం లేదు. ఇక అర్థమైంది కదా మీకు కండిషన్స్ అన్నీ. సో దాని ప్రకారంగా ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. దాన్ని బట్టి మీరు చూసుకొని మీరు కాలేజీలో స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళండి. సో అప్పటి వరకు ఆల్ ది బెస్ట్ అండి. రేపు మార్నింగ్ కల్లా మనకి మేబీ కొన్ని నోటిఫికేషన్స్ రావచ్చు. అవన్నీ కూడా అవి రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో అప్పటి వరకు సెలవు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.